మానవత్వం, నాగరిక విలువలపై నమ్మకం ఉన్నవారు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పరిరక్షించుకునేందుకు కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రవాదాన్ని తుదముట్టించే కార్యాచరణ కోసం ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ యాద్ వషీం స్మృతివనం సందర్శన తర్వాత నెతన్యాహు ఇచ్చిన విందు భేటీలో పాల్గొన్నారు. నేడు పలు కీలక అంశాలపై ఇరు దేశ అధినేతలు సంతకాలు చేయనున్నారు. ఇజ్రాయెల్లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ప్రఖ్యాత డాంజిగర్ డాన్ పూదోట పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన మోదీ అనంతరం యాద్ వషీం స్మారకాన్ని సందర్శించారు. హిట్లర్ హయాంలో జర్మనీలో యూదులపై చేపట్టిన మారణహోమంలో 60 లక్షల మంది మరణించగా వారి స్మారకార్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. అక్కడ అమరులకు అంజలి ఘటించిన ప్రధాని మోదీ ఈ భవంతి ప్రస్తుత సమాజానికి ఒక అద్దం లాంటిదని సందర్శకుల పుస్తకంలో రాశారు. యాద్ వషీం స్మృతివనం సందర్శన తర్వాత మోదీ కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని దంపతులు ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్ధులైన మోదీ రెండు దేశాల మధ్య స్నేహానికి ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కున్న ఇజ్రాయెల్ ప్రజల ధీరత్వం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి హింసాత్మక ఘటనలను యాద్ వషీం గుర్తు చేస్తుందన్న ప్రధాని ప్రపంచంలో మానవతావాదులంతా ఒకచోట చేరి హింసాత్మక శక్తులపై పోరాడాలని పిలుపునిచ్చారు. యాద్ వషీం ఇస్ ఎ రిమైండర్ of the unspeakable evil inflicted generations ago. It is also a tribute to your unbreakable spirit to rise above the depths of tragedy, overcome hatred, and forge ahead to build a vibrant democratic nation. Yad Vashem tells us that those who believe in humanity and civilized values must come together and defeat it at all costs. As such, we must resolutely oppose the evils of terrorism, radicalism, and violence that plague our time. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం నెలకొన్నా ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్న భారత్ మరింతగా దూసుకెళ్లేందుకు నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఈ క్రమంలో సాంకేతికతలో మార్గదర్శిగా ఉన్న ఇజ్రాయెల్ వంటి దేశం తమకు ఎంతో సాయం చేయగలదని తెలిపారు. శాంతికి భంగం కలిగించే శక్తుల ఆట కట్టించేందుకు ఒకే దారిలో పనిచేస్తున్న రెండు దేశాల కలయిక ఎంతో బలాన్నిస్తుందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. India is the world's fastest growing large economy. Our focus on using technology and innovation to meet our development priorities provides productive scope to expand our academic, scientific and research and business links. We also want to put in place a robust security partnership to respond to shared threats to our peace, stability and prosperity. I will work with Prime Minister Netanyahu to craft and build a clear action agenda to realize these objectives. రెండు దేశాల చారిత్రక నేపథ్యం ఒకటేనని, ప్రస్తుత ఆలోచనలు ఆ దిశగానే సాగుతున్నాయని తెలిపిన ప్రధానమంత్రి మోదీ మంచి భవిష్యత్ కోసం కలిసి సాగాలని ఆకాంక్షించారు. చేసుకోబోయే ఒప్పందాలు, భవిష్యత్ ప్రణాళికలు ఆ దిశగానే పడతాయని మోదీ అభిప్రాయపడ్డారు. Common objectives of economic prosperity, strong technology and innovation ties, and the need to secure our society define the space for convergent action between us. Over coming decades, we want to frame a relationship that transforms the landscape of our economic engagement. వేల సంవత్సరాల నుంచి భారత్, ఇజ్రాయెల్ మధ్య బంధం ఉందన్న ప్రధాని అనేక మంది యూదులు భారత్లో వివిధ రంగాల్లో వెలుగొందారని గుర్తు చేశారు. భారత సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. 25 ఏళ్ల క్రితం భారత్, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ద్వైపాక్షిక సంబంధం వేగవంతంగా వృద్ధి చెందుతోందన్నారు. The link between our people goes back to thousands of years when the first Jews landed on India's southwestern coastline. Since then, the Jews have flourished
and their traditions and practices thrive in India. We are proud of Jewish sons and daughters of India like Lieutenant General J.F.R. Jacob, Vice Admiral Benjamin Simpson, Master Architect Joshua Benjamin, and film actors Nadira, Sulochana, Pramila, whose diverse contributions have greatly enriched the fabric of Indian society. ఇవాళ మోదీ నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైబర్ భద్రత, నవకల్పనలు, శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష విజ్ఞానం వంటి వివిధ రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నారు. సాయంత్రానికి ఇజ్రాయెల్లో ఉన్న ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.